cuties, welcome or welcome back to my channel. Welcome Atli. Before getting into this video, please do subscribe to my channel. సో ఆంధ్ర సైడ్ పండుగ అనేది స్టార్ట్ అయితే హడావిడి మామూలుగా ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే క్లీనింగ్. సో హౌస్ క్లీనింగ్ అనేది మేజర్ థింగ్ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి నాకు అంత ఐడియా లేదు. సో నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను. సో సంక్రాంతి వస్తుంది అండ్ మంత్ ఎండ్ కూడా వచ్చేసింది. సో హాఫ్ ఆఫ్ ద మంత్ అయిపోయింది. సో క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నా రూమ్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. సో అందుకని చూపిద్దామని రా వీడియో చేద్దాము అని చెప్పేసి సో మోస్ట్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. సో యూ సీ అండ్ ఎంజాయ్. మధ్యలో ఏమన్నా ఉంటే నేను చెప్తాను. బట్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చూపిస్తాను. బట్ వన్ థింగ్, నేను కొన్ని ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తే సో ఇవి అన్నీ కూడా ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశాను. సో అవన్నీ చేయడానికి టైం పడుతుంది. సో ఈ 2 ర్యాక్స్ వదిలేసేసి మిగతా అవన్నీ చూసేస్తాను. బికాజ్ దిస్ ఇస్ అ శారీ ర్యాక్. సో నీట్గానే ఉన్నాయి, బట్ రిమూవ్ చేసేసి ఐ విల్ క్లీన్ ఇట్ అప్. క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఐ విల్ క్లీన్ ఇట్ అప్. ఈ ర్యాక్ని కాదు, ఫస్ట్ ఆ ర్యాక్ని స్టార్ట్ చేద్దాం. సో లెట్ మీ షో యూ ద ర్యాక్. అదే సో చూసారా, యూజువల్ ఇంత మెస్సీగా ఉండదు. సో క్లీన్ చేయాలి కాబట్టి మెస్ చేసేసాను. సో పట్టించుకోలేదు, క్లీన్ చేయాలి కాబట్టి. అండ్ ఐ హ్యావ్ సివియర్ కోల్డ్, బేర్ విత్ మీ. సో క్లీన్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మెస్. చూడండి, సో దట్స్ ద మెస్ ఐ హ్యావ్ డన్. సో లెట్స్ క్లీన్ ఇట్ అప్. సో మీకు వీడియో చూపిస్తాను. ఐ ఆల్సో డూ ఇట్. లెట్స్ డూ ఇట్ టుగెదర్. బిఫోర్ క్లీనింగ్ ప్రాసెస్ నాకు ఏదైనా వాచ్ చేస్తూ క్లీన్ చేయాలి, అప్పుడే ఫాస్ట్ క్లీన్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ కీప్ ఎనీ మూవీ. అది బాగా కోల్డ్ చేసింది, సో అవాయిడ్ దట్. ఓ వాచింగ్ డి, మంచు విష్ణు గారిది ఐ లవ్ డి మూవీ. సో కొంచెం కామెడీగా ఉంటుంది. ఐ కెన్ ఎంజాయ్ వితౌట్ సీయింగ్ కూడా నేను ఎంజాయ్ చేయగలను. సో లెట్స్ డూ. సో ఇలాంటి మ్యాట్స్, నేను న్యూస్ పేపర్స్ అవి యూజ్ చేయట్లేదు. ఇలాంటి మ్యాట్స్ అయితే బాగుంటుంది. సో అండ్ ఇదంతా వుడ్ కాదు. సో వుడ్ అయితే డ్యామేజ్ అవుతుందని నేను సిమెంట్ వేయించాను. అండ్ దీనికి ఇలాంటి ఒక మ్యాట్స్, ఇట్స్ ఈజీ అండ్ వాషబుల్ అండ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఒక మ్యాట్స్ యూజ్ చేస్తున్నాను. సో లెట్ మీ షో యూ. సో మ్యాక్సిమం ఒక ర్యాక్ తీసేసాను. సో క్లీన్ చేసేసి పెట్టేస్తాను నీట్గా రబ్ చేసేసి. అండ్ లెట్ మీ షో యూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్. దిస్ ఈజ్ స్టిచ్ చేయించుకున్నాను ఇది. సో దిస్ ఈజ్ ద ఫేవరెట్. సింపుల్ ఉంటుంది బట్ ఇట్స్ వెరీ ఎలిగెంట్. వేసుకుంటే పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. సో దేర్ ఈజ్ స్పెషల్ ఒకేషన్స్ అనమాట. సో కమింగ్ టు దిస్ లెహెంగా, ఇది నేను నా బర్త్డే లెహెంగా. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లెహంగా, చాలా బాగుంటుంది. దీని మీద కోట్ చాలా బాగుంటుంది. యూ కెన్ సీ దిస్. దీని మీద కోట్ చాలా బాగుంటుంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇట్లా ఒకేషనల్ వైజ్ ఉన్నాయి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై బర్త్డేకి వేసుకున్నాను అనుకుంటాను, గుర్తులేదు. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ చాలా బాగుంటుంది ఇది కూడా. సో అండ్ ఇది సింపుల్ బట్ ఇది చాలా బాగుంటుంది. ఇది నేను శ్రీరామ్ నవమికి వేసుకున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది హోల్ శారీ మొత్తం తీసుకుని కుట్టిన ఫ్రాక్ అనమాట. సో ఇది మా పిన్ని కుట్టించింది. చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఫ్లోరల్, చాలా బాగుంటుంది. ఐ రియల్లీ లవ్ దిస్ కలర్ ఆన్ మీ. సో అలా కొన్ని ఒకేషన్స్ ఉన్నాయి. వన్ మోర్ థింగ్, లైక్ కోట్ ప్యాటర్న్లో ఈ పింక్ కలర్
విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నా బర్త్డేకి వేసుకున్నాను, ఒక బర్త్డేకి. సో దట్స్ ఇట్. ఇవన్నీ నార్మల్ క్లోత్స్, నార్మల్ కుర్తీస్ అవి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి ఈ క్లోత్స్ అన్నీ కూడా ఈ క్లోత్స్ అన్నీ కూడా సో నేను ఆల్మోస్ట్ 53 kilos ఉన్నప్పుడు కొనుక్కునేది. రైట్ నౌ ఐ వాజ్ 65 kilos. సో కొన్ని పడతాయి, కొన్ని పట్టవు. బట్ ఐఎమ్ స్టిల్ ఆన్ వెయిట్ లాస్ జర్నీ. I don't know how many kgs I will lose, but home food is the best food. సో అందుకే సో ఇవన్నీ కూడా ఫస్ట్ తీసేసి క్లీన్ చేసేసి తర్వాత ఫస్ట్ ఆర్గనైజ్ చేసేసి తర్వాత క్లీన్ చేద్దాం. సో మెస్ చాలా క్రియేట్ అయింది, లెట్ మీ షో యు సీ. సో ఆ మెస్ అంతా క్లియర్ చేసేద్దాం. సో అయిపోయాక చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది, షూట్ చేయడం మర్చిపోయాను. సో లెట్స్ సెట్ దిస్. కొంచెం let me show you so how neat it is. See, perfectly. Only little cleaning అయింది, ఇంకా మిగతా 2 wardrobes ఉన్నాయి. సో లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. సో రైట్ నౌ ఇట్స్ 12:30. నేను 11కి స్టార్ట్ చేశాను, 1:30 అన్నీ ఫోల్డ్ చేసి నీట్గా పెట్టుకోవడానికి టైం పట్టింది. సో 1.5 hours పట్టింది. నాట్ బ్యాడ్, బట్ లెట్స్ గో. మమ్మీ చైన్, బ్రేస్లెట్, రింగ్ ఈ ఆప్షన్లు వస్తే 55,000కి సంబంధించినట్టు వేరే ఆప్షన్లు లేవు. ఏ మమ్మీ ఆప్షన్లు? బ్రేస్లెట్ లావుడు, ఇది వద్దు అట్టాడదొద్దు. ఎట్లాంటిది? అప్పుడు అట్టాడదొద్దు, మామూలు లావుడు అనుకో. బ్రేస్లెటా? నొక్కదాన్ని ఎలుగొనుకుని తెచ్చుకున్నాను. అది బెటర్. ఎవరు పడలే, ఒకదాన్ని తిన్న ఎంతమంది పడలేదు అంతే. కడా టైప్లో ఉండే బ్రేస్లెట్ తీసుకున్నా. కడా టైప్లో. కడా అంటే అదే గాజులాగా, గాజు టైప్లో ఏదో ఒకటి ఆడ నచ్చింది తీసుకోండి. అది మాత్రం వద్దు. దీనికి క్లిప్ చూడాలి. నా బ్యాగ్ ఎప్పుడు నా ఆఫీస్ బ్యాగ్లు అన్నిటికీ ఉంటాయి క్లిప్లు. ఇది కూడా ఆఫీస్ పెట్టుకోమా? ఇదే ఆఫీస్ పెట్టుకో. ఇది ఎట్టెత్తుకోమా పాప? ఇది ఒకటి ఇక్కడ ఉంది చూడు. ఇది ఎట్టెత్తుకోమా? అది చేతిలో పెట్టుకోమా వద్దా? ఇటు చూపిస్తా. సంక తలుచుకుందా? ఫ్యాషన్ ఇలా వేసుకో, సంకకి ఇట్లా తగిలించుకోరు ఎవరు. ఇది ఫ్యాషన్, లేదా ఇది ఇట్లా. దిస్ ఇస్ ఫ్యాషన్. ఫ్యాషన్ మమ్మీ, నువ్వు ఫ్యాషన్ బ్లాగర్ కూతురు అయింది, నీకు ఫ్యాషన్ తెలియదంటే నవ్వుతారు మమ్మీ. మమ్మీ పైన కూడా న్యూస్ పేపర్లో ఉన్నాయి మమ్మీ. ఇంకో 3 షీట్లు కావాల్సి వస్తుంది. సర్లే, ఈసారికి అడ్జస్ట్ అవ్వదు, ఇంకోసారి పెడతా. పడ
అయ్యే ఎక్స్ట్రాలు అంతే. ఆ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఏవి ఏవి నీ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటా. నా వెగస్ట్రాల్ అయితే నీ కొలెస్ట్రాలా? పేపర్ తీసేసి ఒక ఖర్చు వేరే కాకుండా మొత్తం తిని మమ్మీ. ఈ పేపర్ బాగానే ఉన్నట్టుంది. పేపర్ పైన అన్ని బాగానే ఉంది. అదే అంటే బాగుంటే వేసేది. బాగుంటే బొంగులేసి మడిగినది పక్కన బాగుంటే బొంగులేసి బాగా అన్ని పేపర్లు పక్కన అన్నట్టు ఏమంటే బాగా పక్కన పెట్టుకో. మనిషి వచ్చేదాకా See what I found. I found this hat. I found this. ఇంకా చాలా చెత్త ఫౌండ్ చేసాం. విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇది అసలు ఎందుకు కొన్నా? లాక్ చేద్దామని కొనుక్కున్నాను. ఇప్పుడు వాడడం కూడా వాడాల. అన్నీ ఇట్లాంటి కొనుక్కొని లాక్ చేసుకోమని చెప్పాలి. ఎప్పుడు సైకిల్ తుప్పు పడిపోయింది అది. ఇది ఎక్కడ డీమార్ట్లో ఉన్నా. డి హోమ్స్ డీమార్ట్లోనే ఉన్నాయి. ఎవడికి తెలుసు ఇది లాక్ యాడ్ ఉందో పోయిందో నాకు తెలియదు. ఉండాలి ఎక్కడో గుర్తులేదు. సరేలే కానీ నా లైట్వి అదే ఆ లైట్వి ఈ లైట్ వేరే లైట్ అదే ఒక దగ్గర పెట్టుకో అంటున్నాయి. నీయే నేను కాదని నేను చెప్పినాను. ఇదిగో ఇది ఇంకా ఒక సీల్ కూడా తీలా. ఇప్పుడు తీసేసా లేదు వల్ల తెలియదు. డబ్బులు వచ్చేది నిజంగా నీకు అప్పుడు దిక్కు తెలియలేదు పాపా. ఇంకా దిక్కు తెలియలే. ఇది అప్పుడు చలి కోసం అని తీసుకున్నాను. దిక్కు తెలియలే నీకు అసలు. ఇష్ట ప్రకారం కొనేసావు. నీకు డబ్బులు పడుతుంటే అదేమంటే క్రెడిట్ కార్డు అని చెప్పి క్రెడిట్ కార్డుకి డబ్బులు కడతాను. మమ్మీ ఎంత క్యూట్ గా ఉంటుంది మమ్మీ. చూడు డబ్బులు నాశనం చేసావు. అసలు క్యూట్ గా ఉంది కదా. క్యూట్ గా ఉంది ఇది. చూడు ఎంత క్యూట్ గా ఉంది. సో డన్ విత్ క్లీనింగ్. ఈ మధ్యలో కబోర్డ్ మాత్రమే ఉంది. ఎందుకంటే దీంట్లో నా స్కిన్ కేర్, మేకప్, బాడీ లోషన్స్, జ్యువెలరీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆర్గనైజ్ చేయాలి అవి. సో ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశాను. సో రావడానికి టైం పడుతుంది. సో పైన కబోర్డ్స్ కానీ ఇటు లాస్ట్ అండ్ ఫస్ట్ కబోర్డ్ అయిపోయింది. సో ఫ్రంట్ కబోర్డ్ మాత్రం అవ్వలేదు. అది క్లీన్ చేసే ముందు నేను చూపిస్తాను. బట్ లెట్ మీ షో యూ వాట్ ద వర్క్ ఐ డన్. సో ఇది క్లీనింగ్. I have done the best job, I think so. And let me show you this cupboard. This also almost done the good job. ఇంకా ప్లేస్ ఉంది. మెస్సియెస్ట్ కబోర్డ్. మెస్సీ కబోర్డ్ కాబట్టి ఎక్కువ చూపించలేను. బట్ ఆర్గనైజర్స్ ఆర్డర్ చేశాక నేను ఏమేమి ఆర్డర్ చేశాను ఏంటి అనేటివి నేను చూపిస్తాను. సో బట్ ప్రజెంట్ అయితే అంతా క్లీన్ చేసి చూసారా, ఫ్లోర్ అంతా కూడా నీట్ క్లీన్ చేసేసాము. సో ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ అ నైస్ ప్రోడక్ట్ డే. గుడ్ డే అండ్ చాలా వర్కౌట్ 10. సో జస్ట్ కంప్లీట్ అయిపోయింది. 4:10 అయింది టైము. సో 11కి స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక ½ అన్ అవర్ తినడానికి బ్రేక్ తీసుకున్నాను. సో కంటిన్యూస్గా చేసాక కంప్లీట్ వర్క్ డన్. సో టుమారో ఈజ్ అనదర్ డే. రేపు కూడా ఏదో ఒక వర్క్ చేద్దాం. సో నా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. సో మమ్మీ వాళ్ళ రూమ్, కిచెన్, హాల్, పూజా రూమ్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ కూడా క్లీన్ చేయాలి. అండ్ నా రూమ్లో వ్యానిటీ, ఈ కబోర్డ్ అంటే ఇంకా నా మిర్రర్ వ్యానిటీ ఏరియా దగ్గర కూడా చాలా వస్తువులు ఉన్నాయి. అన్నీ కూడా ఆర్గనైజర్స్ వచ్చాక ఒకటేసారి ఆర్డర్ చేస్తాను. ఐ థింక్ ప్రెటీ మచ్ డన్. సో ఐ హోప్ మీకు కొంచెం మోటివేషన్ ఇచ్చాను. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఓసిడి, సో
సో నాలాగా నీట్నెస్ లేదు అంటే మాత్రం డెఫినెట్గా యూ డోంట్ సీ ఇట్. సో నాకు నీట్నెస్గా ఉండమంటే చాలా ఇష్టం. బట్ ఒక 1 వీక్ నేను ఊరే వెళ్ళి వచ్చినాంచి ఈ మెస్ అంతా క్రియేట్ అయింది. అదర్వైజ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది నా వ్యానిటీ. సో నాకు ఇట్లాగే ఇష్టము. సో ఇంతే నీట్గా చేసుకోవడం నాకు ఇష్టం. సో మా ఇంట్లో అందరికీ అదే ఓసిడి ఉంది. ఓసిడి ఇట్స్ అ బిగ్ వర్డ్, బట్ క్లీన్లీనెస్ ఉండాలి. క్లెన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. సో నీట్గా ఉండాలి. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. దిస్ ఇస్ జస్ట్ అ పార్ట్ 1. సో ఐ హోప్ మీకు ఈ క్లీనింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దిస్ జస్ట్ అ పార్ట్ 1. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో అవన్నీ మీకు చూడాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి whenever I upload the video. So I will come up with another new video. So stay tuned. Please do subscribe and don't forget to like, comment and share. Okay, so I will meet you in my next video. Until then, have a nice day. Bye bye.